శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ప్రియ భగవద్బంధువులారా, అయ్యో మేము శ్రావణ మాసం మొత్తం కూడా ఈ విధి విధానాలు ఏవి మాకు చేతకావు, ఏవీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం అంటే చదువుకునే పిల్లలు ఇళ్ళను విడిచి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మరెక్కడో చదువుకొని పొట్ట చేత పట్టుకొని మెట్రో నగరాలకి తరలి వచ్చి వాళ్ళ సుస్థిర స్థానం కోసం, బ్రతుకులో ఉన్నత స్థానానికి రావడం కోసం, ఉద్యోగ వ్యాపారాదుల్లో సమున్నతమైన స్థానాన్ని పొందాలి అన్న తపనతో పొందేటటువంటి ప్రయత్నాల్లో అలజడిగా ఉన్నవాళ్ళు, పరమాత్మని ఈ విధానాల్లో మేము సేవించలేకపోతున్నాం అన్న వారికి కూడాను శ్రేయోదాయకమైనది సమశీతోష్ణం కలిగినటువంటి మాసం ఈ శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో గీతలో పరమాత్ముడు చెప్తారు కదా, వినయంతో, అభిమానంతో, పూర్ణ కామ విశ్వాసంతో తన యందు మనస్సును నిలిపి ఏ పని చేసినా తన యొక్క దివ్య నామస్మరణతో సేవ చేసిన వారికి ఆ ఫలితం కూడాను అతి స్వల్ప కాలంలో తను అనుగ్రహం చేస్తానన్నారు కదా కృష్ణ పరమాత్మ అర్జునుడితో. అందుకని ఈ శ్రావణ మాసంలో ఇవి ఏమీ చేయలేనటువంటి బ్యాచిలర్స్ విద్యార్థులందరూ కూడాను హయగ్రీవ భగవానుని కూడా సేవించలేనటువంటి పరిస్థితులు ఉన్నవారు, కృష్ణ జన్మాష్టమి వస్తుంది కదా, కృష్ణ పరమాత్మను శ్రీకృష్ణ పరతరం నాస్తి దైవత అని కదా చెప్తారు. శ్రీకృష్ణ శరణం మమ అనే ఒక్క దివ్య నామంతో ఇది ఒక్కసారి చెప్పండర్రా, శ్రీకృష్ణ శరణం మమ అన్న ఆ ఒక్క నామాన్ని రోజుకి 3 పర్యాయాలు, అంటే 3 పూటల, ఉదయం నిద్ర లేవగానే, మధ్యాహ్నం భోజనానికి ముందు, సాయంత్రం నిద్రించే సమయానికి ముందు ఒక్క 10 నిమిషాలు కేటాయిస్తే 108 సార్లు ఆ నామాన్ని జపించడం వల్ల ఈ శ్రావణ మాసంలో మరి ఏ మాసంలో చేసినటువంటి భగవత్ సేవ కైంకర్యం కన్నా గొప్పదైన అనుగ్రహం పరమాత్ముడి నుంచి మనకు లభిస్తుంది. కాబట్టి బ్యాచిలర్స్ అయిన విద్యార్థులందరూ కూడాను తమ విలువైన కాలాన్ని అన్యదా ఉపయోగించక మీ కాలానుగుణంగా మీకు దొరికినటువంటి కొలది సమయంలో చక్కగా శ్రీకృష్ణ శరణం మమ అని పరమాత్ముడిని సేవించి పరమాత్ముడి యొక్క దివ్యానుగ్రహాన్ని పొందుదురుగాక. శ్రీకృష్ణ శరణం మమ. ఏతత్ శ్రీ ఉమామహేశ్వర పాదారవిందార్పణమస్తు. సర్వే జన సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు.